సో దేవుడు ఎగ్జిస్టెన్స్ విషయంలో యూ హ్యావ్ ఎ కన్క్లూషన్ ఆర్ యు ఆర్ ఓపెన్ టు వెయిట్ సంబడి విల్ కమ్ అండ్ దేవుడిని నేను కేర్ చేయను, ఎందుకంటే బేసిక్లీ ఐ డు నాట్ బిలీవ్ గాడ్ కేర్స్ అబౌట్ మీ or anybody else for that matter. Does he exist or not? Of course you are not caring or not. That's what I'm saying. See, దానికి దేవుడు ఎగ్జిస్ట్ అవుతాడా లేదా అనే దానికి ఫస్ట్ యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ యూ థింక్ ఈస్ గాడ్. యూనో ఇప్పుడు స్పేస్ ఉంది, అర్త్ ఉంది, ఏదో ఉంది. ఎవడో ఒకడు క్రియేట్ చేసి ఉంటాడా, నేచర్ క్రియేట్ చేసిందా, ఏదో శక్తి క్రియేట్ చేసిందా, ఏదో ఒకటి రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని క్రియేట్ చేయడానికి అని మనం అనుకుంటే అది దేవుడు అని అనుకున్నాం ఫర్ సెకండ్. కానీ బాలాజీ అది ఒకటేనా, లేకపోతే ఏంటి గణపతి అది ఒకటేనా, అల్లా అది ఒకటేనా, జీసస్ క్రైస్ట్ అది ఒకటేనా అనేది మనం చెప్పాలి. అప్పుడు ఈ దేవుళ్ళు మనం ఎవరినైతే పూజిస్తామో దానికి క్రియేషన్ ఆఫ్ నేచర్కి సంబంధం లేదు. దీస్ గాడ్స్ ఆర్ క్రియేటెడ్ మనని కంట్రోల్లో పెట్టడానికి, మనకు ఒక సోషల్ స్ట్రక్చర్స్ చేయటానికి, ఒక సమాజం అనేది భయపడట్లేదు దానికోసం క్రియేట్ చేసిన ఒక ఫోర్స్ అది. అందుకని మీరు వేరే వేరే చోట్ల వేరే వేరే దేవుళ్ళు ఉండడానికి కారణం అది. ఎందుకంటే వాళ్ళందరూ వేరే వేరే పర్పస్ల కోసం సృష్టించిన దేవుళ్ళు అది. ఇంతమంది లక్షల్లో టెంపుల్స్ కిందకి వెళ్తున్నారు, మొక్కులు చెల్లించుకుని వాళ్ళకి ఏం జరగకపోతే అదే ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఐరన్ ఏంటి, ఇప్పుడు సపోజ్ నాకు నా మేనేజర్ అదే కాదు, నేను ఆఫీస్లో పనిచేస్తాను, నా మేనేజర్ నాకు ఏది చేయట్లా, మేనేజర్ తిడతాను, తర్వాత జనరల్ మేనేజర్ వాడిని తిడతాను, తర్వాత ఆ మినిస్టర్ ఏంటి అసలు ఇలాంటి ఎలా ఇచ్చాడు పర్మిషన్ మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్ని ఎలా పట్టుకున్నాడు అని చీఫ్ మినిస్టర్ని తిడతాను, తర్వాత ప్రైమ్ మినిస్టర్ని తిడతాను. కానీ దేవుణ్ణి తిట్టడం ఎందుకు? వీళ్ళందరికీ నాకు రీప్లేస్మెంట్ దొరుకుతారు. ప్రైమ్ మినిస్టర్ పోతే ఇంకోటి వస్తాడు, వాడు వస్తాడు, దేవుడు పోతే ఎవడు వస్తాడో తెలియదు. కాబట్టి ఏమైనా కూడా దేవుడు మాత్రం అప్పుడు నాకు తెలిసి ఒక ప్రొడ్యూసరు వెళ్ళి మన ఫిలిం బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు దేవుడి దగ్గర, సాయిబాబా. ఆ సినిమా ఫ్లాప్ అయితే మీకు దేవుడి మీద కోపం రాదు. మీరు వేస్తే మేనేజర్ చెడగొచ్చాడు, డైరెక్టర్ చెడగొచ్చాడు అన్నీ తిట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు అన్ని చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పూజలకి అక్కడ ఏదో రకరకాల పూజలు చేయించిన ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లు వదిలేండి, వాళ్ళ పిఎస్ఎల్వీలు రాకెట్లు పంపిస్తున్నారు అంతరిక్షంలోకి, వెళ్లే ముందు ప్రయోగం ముందు రోజు బాలాజీ దగ్గరికి వెళ్ళి పెడతారు. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఒక హ్యాబిట్ అంటున్నాను నేను. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఒకళ్ళని సైంటిస్ట్ అని పిలిచినంత మాత్రాన, లేకపోతే ఒక రాకెట్ పంపిస్తున్నంత మాత్రాన అతనికి అలాంటి తెలివి ఉంటుంది అనుకోవడం మనం కరెక్ట్ కాదు. అదంతా ఒక హ్యాబిట్ లాగా చేస్తారు మొత్తం ఎవెన్చువల్గా. బికాజ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ఒక ప్రోగ్రామ్ థింకింగ్ అలవాటు అయిపోయి దాంట్లో చేస్తారు. సో రేపొద్దున ఇప్పుడు నా సంగతి చెప్తున్నాను, నేను ఎంత దేవుడి గురించి మాట్లాడి నేను రేపొద్దున నేను చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళాను అనుకోండి, అక్కడ నిజంగా బాలాజీ ఉన్నాడు అనుకోండి, సపోజ్ అరే ఏమో ఉన్నాడా అనుకుంటాను, ఎందుకంటే నేను గ్యారంటీ లేను కదా. కానీ అతను ఉంటాడా లేదా అతను ఉంటాడేమో అనేసి దానికోసం ఇక్కడ ఉన్న సుఖాలను మాత్రం నేను వదులుకోను. సో ఎవ్రీ వన్ ఈస్ టేకింగ్ ఎ ఛాన్స్. మన అందరికీ ఒక లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, లిమిటెడ్ చాయిసెస్ ఉంటాయి. దేవుడు లేడు అని నమ్మితే నాకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది హెల్త్ ప్రాబ్లం వచ్చిందా రాము? వెరీ రేర్, ఎక్స్ట్రీమ్లీ రేర్. అప్పుడు ఎప్పుడన్నా తలుచుకోవడాలి? నెవర్. ఇప్పుడు నెవర్. రైట్.